నమస్తే. మనం ఆస్ట్రోసైకాలజీ అనే సబ్జెక్ట్ని డిస్కస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఆస్ట్రాలజీ గురించి, సైకాలజీ గురించి కూడా మనం కొంత అండర్స్టాండింగ్ని, అవగాహనని పెంచుకున్నాము. దాని ఎఫెక్టివ్నెస్, దానివల్ల వచ్చే రిజల్ట్స్, ప్రొడక్టివిటీ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఆ తర్వాత గత వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇక మరి ఈ సైకాలజీ అండ్ ఈ ఆస్ట్రాలజీ వీటిని మనం ఎఫెక్టివ్గా మన జీవితానికి అప్లై చేసుకోవాలంటే మంచి సైకాలజిస్ట్ని, మంచి ఆస్ట్రాలజర్ని కలుసుకొని వాళ్ళ హెల్ప్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని హౌ టు చూజ్ ఏ ఆస్ట్రాలజర్ అండ్ హౌ టు చూజ్ ఏ సైకాలజిస్ట్ అన్న అంశాన్ని ఈ వీడియోలో చర్చిద్దామని అనుకున్నాం. ఆ అంశంలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఇంకొక విషయాన్ని పూర్తి చేయవలసిన అవసరం ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, సైకోథెరపీ గురించి చెప్పిన వీడియోలో చివరిలో ఒక కేస్ స్టడీని నేను సస్పెన్స్లో ఉంచడం జరిగింది. కావాలనే క్యూరియాసిటీ పెంచడం కోసం, ఇంట్రెస్ట్ పెంచడం కోసం దాన్ని సస్పెన్షన్లో ఉంచానన్నమాట. ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను. దాని కంటిన్యూషన్ ఏంటంటే, ఆ సంవత్సరం నా దగ్గరికి వచ్చిన ఆ 4-5 లేదా 5-6 మంది క్లయింట్స్ అందరూ కూడా వివేకానందుడి యొక్క లిటరేచర్ని బాగా చదువుకున్న వాళ్ళే. అయితే ఎంత చదువుతుంటే అంత డిప్రెసివ్గా, అంత యాంగ్జైటీగా, అంత నర్వస్గా ఫీల్ అవుతూ అంత డిమోటివేట్ అయిపోతున్నారు. నిజానికి రివర్స్లో జరగాలి, అంటే ఎంత ఎక్కువ చదివితే అంత మోటివేషన్ రావాలి, కానీ అలా జరగట్లేదు. ఇది ఒక పెక్యులర్ కేస్. ఇలాంటి వింత కేసులు కూడా ఉంటాయి. అక్కడ జరిగింది ఏంటో నేను క్లుప్తంగా వివరిస్తాను. దాన్ని ఎలా సాల్వ్ చేసినా కూడా బ్రీఫ్గా వివరిస్తాను. ఇక్కడ ఆ క్లయింట్స్ ఏం బిలీవ్ చేస్తున్నారంటే, నాలో ఏదో లోపం ఉంది, అందరికీ ఇది వర్కౌట్ అవుతుంది కానీ నాకు వర్కౌట్ అవ్వట్లేదు, అందరికీ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, అందరికీ చేంజ్ వచ్చేస్తుంది, అందరికీ మోటివేషన్ వచ్చేస్తుంది, కానీ నాకే రావట్లేదు, అంటే నాలో ఏదో లోపం ఉంది, అది సరి చేస్తే కానీ ఇవేవీ పనిచేయవు అని బలంగా ఒక కన్విక్షన్ అంటారు, బలమైన బిలీఫ్ని సబ్కాన్షియస్ మైండ్లో నాటేశారు. అలా ఇంజెక్ట్ చేసేసిన ఆ బిలీఫ్ని కన్ఫ్రంట్ చేసి, ఛాలెంజ్ చేసి వాళ్ళకి థాట్ ప్రాసెస్ని రీప్లేస్ చేయడమే మనం చేయాల్సింది. ఇక్కడ కౌన్సిలింగ్ ఏమి ఉపయోగపడదు. ముందుగా గైడెన్స్ ఇవ్వాలి. మామూలుగా కౌన్సిలింగ్ చేసేసి, రిలాక్సేషన్ థెరపీ చెప్పేసి, లేదా మోటివేషన్ కలిగించేసి, ఇంట్రెస్ట్ తెప్పించేసి వాళ్ళని వదిలేస్తే అది టెంపరీగా పనిచేస్తుందేమో కానీ తిరిగి మళ్ళీ మొదటికే వస్తుంది కేసు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి కావాల్సింది గైడెన్స్. అంటే ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి, అతని స్కిల్ ఏంటి, అతని ఎడ్యుకేషన్ ఏంటి, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, అతనికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, అతనికి ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, అతనికి ఉన్న వీక్నెసెస్ ఏంటి, అతనికి భవిష్యత్తులో ఎదురబోయే థ్రెట్స్ ఏంటి, వీటన్నింటి గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో అలా నాటుకుపోయిన బిలీఫ్ని కన్ఫ్రంట్ చేసి, ఛాలెంజ్ చేసి, అతనికి ప్రజెంట్ సిచ్యువేషన్ మీద కంప్లీట్ కాన్షియస్నెస్ తోటి అవేర్నెస్ కలిగించడం కోసం ఫస్ట్ యూజ్ చేసిన థెరపీ REBT, రేషనల్ ఎమోటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ థెరపీ ద్వారా అతనిలో ఉన్న స్ట్రాంగ్ బిలీఫ్ని కన్ఫ్రంట్ చేస్తూ అతని థాట్ ప్రాసెస్ని రీప్లేస్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ గైడెన్స్ ఇవ్వడం కోసం నా విషయంలో అయితే నేను ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ హెల్ప్ని చక్కగా ఉపయోగించుకుంటాను. దీని ద్వారా అతనికి కంప్లీట్గా వివరిస్తాను. అందరికీ ఉన్నట్టే, అన్ని సన్సైన్స్కి ఉన్నట్టే, నీలో ఇగో ఈ పాజిటివ్స్ ఉన్నాయి, ఇగో ఈ నెగిటివ్స్ ఉన్నాయి, ఇగో ఈ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి, ఇదిగో ఈ థ్రెట్స్ ఉన్నాయి, ఇవన్నిటినీ కంప్లీట్గా అవగాహన కల్పించి, ఈ రెమెడీస్ చేసుకుంటే నీకు ఇది వస్తుంది, ఈ రెమెడీస్ చేసుకుంటే ఈ ఎనర్జీస్ ఇంప్రూవ్ అవుతాయి, ఈ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది అని ఒక విధమైన నమ్మకాన్ని కలిగించడంతో పాటు అతనుకున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని ప్రాక్టికల్ అనాలిసిస్ తోటి, ఇక్కడ ఇమాజినరీ, ఫ్యాంటసీ, మోటివేషన్, ఇంట్రెస్ట్ ఇవన్నీ ఏం పనిచేయవు, ప్రాక్టికల్ అనాలిసిస్ చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ మీద అవగాహన కలిగించి అతనుకున్న కన్విక్షన్స్ని, అంటే బలంగా పాదుకుపోయిన బిలీఫ్ని కన్ఫ్రంట్ చేసి ఆస్ట్రాలజికల్ సపోర్ట్ తీసుకుని అతనికి పూర్తి అవగాహన కల్పించి ఆ రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీ పద్ధతిలో అతనికి కొంత
ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ మీద కాన్షియస్నెస్ తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత అతని యొక్క ఈ ప్రస్తుత బిహేవియర్కి రీజన్ బహుశా చైల్డ్హుడ్లో అతని పెంపకం కావచ్చు, లేదా అతనికి ఎదురైన ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, అతను అనుభవించిన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ కావచ్చు. సో అప్పుడు యూజ్ చేయాల్సిన థెరపీ సైకోడైనమిక్ థెరపీ. దాని ద్వారా కొన్ని క్లూస్ రాబట్టడం జరుగుతుంది. ఆ తర్వాత సెల్ఫ్ మోటివేషన్ కోసం, ఈగో స్ట్రెంథనింగ్ కోసం, రిలాక్సేషన్ కోసం హిప్నోథెరపీని యూజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా థాట్ ప్రాసెస్ని కొద్దిగా చేంజ్ చేయడం, డిస్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ని తీసివేసి దానిని పాజిటివ్ థాట్ ప్రాసెస్ తోటి రీప్లేస్ చేయడం జరుగుతుంది. చివరిగా బిహేవియరల్ మోడిఫికేషన్ థెరపీ అంటే ఎటువంటి బిహేవియర్ని అడాప్ట్ చేసుకుంటే డే టు డే లైఫ్లో కొంతవరకు కోపప్ అవ్వచ్చు అన్నది నేర్పించడం జరుగుతుంది. అవసరమైనప్పుడు గెస్టాల్ట్ థెరపీ ద్వారా అతనికి కొన్ని రిహార్సల్స్, ఎక్సర్సైజెస్ చేయించి డే టు డే సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చిన ఈ కేస్ స్టడీలో ఆ పర్టికులర్ క్లయింట్స్, అంటే ఈ విధమైన సమస్యను ఎదుర్కొన్న క్లయింట్స్కి ఫస్ట్ రేషనల్ ఎమోటివ్ బిహేవియర్ థెరపీని యూజ్ చేసి, తర్వాత సైకోడైనమిక్ థెరపీని యూజ్ చేసి, తర్వాత హిప్నోథెరపీని యూజ్ చేసి, తర్వాత కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీని యూజ్ చేసి, తర్వాత బిహేవియరల్ మోడిఫికేషన్ థెరపీని యూజ్ చేసి, అవసరాన్ని బట్టి గెస్టాల్ థెరపీని యూజ్ చేయడం జరిగిందనమాట. ఈ సీక్వెన్స్లో ఈ విధమైన థెరపీస్ ఇవ్వడంతో అతనికి, అంటే ఆ క్లయింట్స్కి కంప్లీట్గా వాళ్ళ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయింది. కోర్స్ వచ్చిన అందరి క్లయింట్స్కి ఇదే సీక్వెన్స్ ఫాలో అయ్యానని కాదు, థెరపీస్ మాత్రం ఇవే, సీక్వెన్స్ వాళ్ళ పర్సనాలిటీ డిఫరెన్సెస్ బట్టి మారుండొచ్చు. బట్ ఉదాహరణకి ఒక క్లయింట్ విషయంలో ఫాలో అయిన దాన్ని నేను వివరించడం జరిగింది. సో ఈ విధంగా థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, ఒక ఎక్స్పర్ట్ సైకాలజిస్ట్, ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ ఆర్ థెరపిస్ట్ ఆర్ కౌన్సిలర్ అంటే ప్రొఫెషనల్, వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ స్కిల్డ్, వెల్ టాలెంటెడ్ ప్రొఫెషనల్ ఎలా చేస్తారు అన్నది మీకు అర్థమవడం కోసం చెప్పాను. మరి ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ నాలెడ్జ్డ్ అండ్ స్కిల్డ్ పర్సన్ ఈ విధంగా థెరపీస్ చేయాలంటే అతను ఖచ్చితంగా ఎక్స్పర్ట్ ఆర్ సూపర్ స్పెషలిస్ట్ అయి ఉండాల్సిందే కదా. అందుకని చూసింగ్ ఏ సైకాలజిస్ట్ అండ్ చూసింగ్ ఏ ఆస్ట్రాలజిస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది చెప్పడం కోసమే ఈ కేస్ స్టడీని సస్పెన్స్లో ఉంచి ఇప్పుడు ఇక్కడ వివరించడం జరిగింది. దీని ద్వారా మీకు ఒక స్పెషలిస్ట్ థెరపిస్ట్, ఎక్స్పర్ట్ థెరపిస్ట్ ఎలాగా థెరపీని ఎంచుకుంటాడు, ఏ థెరపీని ఎంచుకుంటాడు, ఏ సీక్వెన్స్లో ఎంచుకుంటాడు, ఏ కేసుని ఎలా డీల్ చేస్తాడన్నది మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఈ అవగాహనతో ఇప్పుడు మనం చర్చించుకోబోయే ముఖ్య అంశమైన హౌ టు చూజ్ ఏ సైకాలజిస్ట్ అండ్ హౌ టు చూజ్ ఏ ఆస్ట్రాలజిస్ట్ అన్న దాంట్లోకి వెళ్దాం. ముందుగా హౌ టు చూజ్ ఏ సైకాలజిస్ట్ అన్నది చెప్పుకుందాం. చూసింగ్ ఏ సైకాలజిస్ట్ అన్న దాని గురించి ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. ముందుగా ఎవరు మంచి థెరపిస్ట్ ఆర్ కౌన్సిలర్ ఆర్ సైకాలజిస్ట్ అన్నది తెలుసుకోవడం ఒకటి. నెక్స్ట్ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు సరైన కౌన్సిలింగ్ జరుగుతుందా లేదా సరైన థెరపీ ప్రాసెస్ జరుగుతుందా లేదా అని తెలుసుకోవడం ఒకటి. ఈ రెండింటిని కలిపి చెప్పుకుందాం. ఇక్కడ నేను చూసింగ్ ఏ సైకాలజిస్ట్ అన్న విషయంలో ఒక 10 పాయింట్స్ తయారు చేశాను. ఇది నా ఓన్ ఎనాలిసిస్ తోటి, నా ఓన్ అబ్జర్వేషన్ తోటి, నా ఓన్ ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ తోటి తయారు చేసిన 10 పాయింట్స్ అన్నమాట.
ఇక్కడ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఆర్ అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్, కొన్ని పారామీటర్స్ ఇచ్చినప్పటికీ ముఖ్యంగా అవన్నీ కూడా వాళ్ళ యొక్క పరిస్థితులకి, ఆ కంట్రీస్కి, ఆ ఎన్విరాన్మెంట్కి, ఆ సందర్భానికి సరిపోయేవిగా ఉంటాయన్నమాట ఎక్కువ శాతం. అవి ఇక్కడికి వచ్చేటప్పటికి, అంటే మన కంట్రీకి వచ్చేటప్పటికి కొంత మార్పు చేర్పులు అన్నవి జరుగుతాయి, సహజం. అయితే వాటిని అకౌంట్లోకి తీసుకొని చెప్పకుండా నేను ఎవరికైతే కౌన్సిలింగ్ ఇచ్చానో, థెరపీ ఇచ్చానో వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు, లేదా నాకున్న డాక్టర్ మిత్రులు, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లోని మిత్రులు, లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న మిత్రులు, ఇలా అనేక రంగాల్లో ఉన్న నా మిత్రులకి నేను ఇచ్చిన సలహాను బట్టి వాళ్ళు ఫాలో అయ్యి రిజల్ట్ తెచ్చుకున్న ఫీడ్బ్యాక్ ఇన్ఫర్మేషన్ బట్టి ఇవి చెప్పడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు నా దగ్గరికి రాలేరు కదా, అంటే నేనున్న ప్లేస్కి వచ్చి నా దగ్గరే కౌన్సిలింగ్ కానీ థెరపీ కానీ తీసుకోవాలని లేదు. అలా రావడం కూడా కుదరకపోవచ్చు, అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి నన్ను అడుగుతుంటారు, ఎలాగా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, రిఫరెన్స్ ఏమైనా ఇస్తారా, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ. సో నేను ఇచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఫాలో అయితే వాళ్ళకు వచ్చిన రిజల్ట్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి నేను ఈ చూజింగ్ ఎ సైకాలజిస్ట్ ఆర్ చూజింగ్ ఆస్ట్రాలజర్ అనేది వివరిస్తున్నాను అనమాట. ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. నేను ఒక 10 పాయింట్స్ తయారు చేశాను, హౌ టు చూజ్ ఏ సైకాలజిస్ట్ అని. ఇవి మీరు ఫాలో అయితే తప్పకుండా మంచి రిజల్ట్లు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక థెరపిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ కౌన్సిలర్ కానీ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫీజ్ అన్నది జనరల్గా మరీ ఎక్కువగా కానీ మరీ తక్కువగా కానీ ఉండకూడదు. తక్కువగా ఉన్న అనుమానించాలి, ఎక్కువగా ఉన్న అనుమానించాలి. కరెక్ట్గా ఎంత ఉండాలి ఏంటి అంటే అది ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ 15 సెషన్స్ ఉన్న థెరపీకి 6,000 to 12,000 మధ్యలో ఉంటే మంచిదన్నమాట. సెషన్ అన్నది సుమారుగా 1 అవర్ ఉంటుంది, 45 minutes to 1 hour ఉంటుంది. 1 hour ఉన్న 15 సెషన్స్ ఉండే కోర్స్కి 6,000 to 12,000 మధ్యలో ఉంటే అది రీజనబుల్ అన్నమాట. అంటే మరీ ఎక్కువగా ఉన్నా అనుమానించాలి, మరీ తక్కువగా ఉన్నా అనుమానించాలి. మరీ తక్కువగా ఉంటే క్వాలిటీ అనుమానించాలి, మరీ ఎక్కువగా ఉంటే కమర్షియలైజ్ ఏమో, జెన్యూన్ కాదేమో అని అనుమానించాలి. సో ఇది మేజర్గా మనం ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. ప్లస్ అంతకంటే ముఖ్యమైన ఫీజుకు సంబంధించిన ఇంకో విషయం ఏంటంటే బార్గెనింగ్ అన్నది ఉండకూడదు, ఫిక్స్డ్గా ఉండాలి. అలా ఫిక్స్డ్గా ఉన్నప్పుడు జెన్యూనిటీ, హానెస్టీని మనం సస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ క్లయింట్ని బట్టి లేదా వచ్చిన వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి తగ్గించడం, పెంచడం, బార్గెన్ చేయడం, ఎంత ఇస్తారో అంత ఇవ్వండి, లేదా మీరు ఎంత ఇవ్వగలుగుతారు అని అడగడం, ఇటువంటి ఫీజుకు సంబంధించిన కాన్వర్సేషన్ జరుగుతోంది అంటే కొంత అనుమానించాల్సి వస్తుంది. కాబట్టి రీజనబుల్గా ఉండాలి, బార్గెనింగ్ ఉండకూడదు, ఫిక్స్డ్గా ఉండాలి. అప్పుడే మనం జెన్యూనిటీని, హానెస్టీని మనం సస్పెక్ట్ చేయకుండా ఉండగలుగుతాం. ఇది ఫీజుకు సంబంధించిన విషయం అన్నమాట. ఇక రెండో విషయం ఏంటంటే రిలేషన్షిప్. అంటే కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు థెరపటిక్ రిలేషన్షిప్ అన్నది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అన్నది ప్రొహిబిటెడ్. ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అన్నది ఉండకూడదు, థెరపటిక్ రిలేషన్షిప్పే ఉండాలి. అంటే క్లోజ్గా మూవ్ అవుతున్నా, మరీ సొంత విషయాలు అడుగుతున్నా, మరీ పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతున్నా, లేదా ముఖ్యంగా చెప్పాలంటే ఫిజికల్ టచ్ ఉంటున్నా ఖచ్చితంగా అనుమానించాలి. థెరపీలో ఫిజికల్ టచ్కి
అవసరం కానీ అవకాశం కానీ లేవు. ఆ ఫిజికల్ టచ్ మరీ రేర్ కేసెస్లో ఎప్పుడైనా రిలాక్సేషన్ చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా హిప్నోథెరపీ చేస్తున్నప్పుడు, లేదా ఆటోజెనిక్ ట్రైనింగ్ అది ఇస్తున్నప్పుడు ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ కోసం నుదుటి మీద ఏదైనా చేయి వేసి అలా టచ్ చేసి, లేదా వీపు మీద ప్యాటింగ్ అంటారు, భుజం తడుతూ మోటివేట్ చేయడం, అలాంటి చిన్న చిన్నవి అయితే ఉండొచ్చు. కానీ మొత్తం మీద ఫిజికల్ అటాచ్మెంట్ కోసం ట్రై చేస్తున్నా, ఫిజికల్ టచ్ని ఎంకరేజ్ చేస్తున్నా అది ఖచ్చితంగా నిజమైన కౌన్సిలింగ్ కానీ నిజమైన థెరపీ కాదు. సో అంతేకాకుండా మరీ పర్సనల్గా మూవ్ అవుతున్నా, మరీ పర్సనల్ విషయాల్ని పట్టి అడుగుతున్నా, తరచి మాట్లాడుతున్నా అది నిజమైన మంచి అయిన కౌన్సిలింగ్ కాదు. ఇట్స్ నాట్ ఏ గుడ్ థెరపీ. ఓకే, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అన్నది ఉండకూడదు, ఫ్రెండ్షిప్ అన్నది డెవలప్ అవ్వకూడదు, థెరపటిక్ రిలేషన్షిప్పే ఉండాలి, అంటే ప్రొఫెషనల్గా ఉండాలి అని అర్థం. ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ వస్తే లిజనింగ్. కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు ముందు క్లయింట్ చెప్పేది పూర్తిగా థెరపిస్ట్ వింటున్నారా లేదా అన్నది గమనించాల్సిన అంశం. వాళ్ళని పూర్తిగా మాట్లాడనివ్వాలి, అంటే క్లయింట్ని పూర్తిగా మాట్లాడనివ్వాలి. క్లయింట్ చెప్పేదంతా వినాలి. మధ్యలో అడ్డుకుంటున్నా, ఇంటరప్ట్ చేస్తున్నా, ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోతున్నా, ఎక్కువగా మాట్లాడే విధానాన్ని లేదా మాట్లాడడాన్ని ప్రోత్సహించకపోయినా, ఇంటరప్ట్ చేస్తున్నా, అడ్డుకుంటున్నా, ఛాన్స్ ఇవ్వకపోయినా అది మంచి కౌన్సిలింగ్ కాదు. కంప్లీట్గా క్లయింట్ హ్యాస్ టు వెంటిలేట్ హిజ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. స్టోరీ మొత్తం చెప్పుకొనివ్వాలి. ఇంటరప్ట్ చేస్తున్నా, అడ్డు తగులుతున్నా, ఎంకరేజ్ చేయకపోయినా, ఇంకా వారిస్తున్నా, ఎక్కువగా వినే ఓపిక లేకపోయినా అది మంచి కౌన్సిలింగ్ జరుగుతున్నట్టు కాదు. దానిని కూడా అనుమానించాల్సి వస్తుందన్నమాట. అది ఇంకొక పాయింట్. ఇకపోతే ఫోర్త్ పాయింట్, మీరు థెరపిస్ట్కి ఏదైనా చెప్తున్నప్పుడు మీ ముందే తన పర్సనల్ ఫోన్స్ ఏమన్నా మాట్లాడుకుంటున్నా, ఏదైనా తాగుతున్నా, తింటున్నా, లేదా మెయిల్స్ చెక్ చేసుకుంటున్నా, లేదా ఫోన్ యూజ్ చేస్తున్నా, మీ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా తన సొంత పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నా అది కూడా మంచి కౌన్సిలింగ్ కాదు అనే నిర్ధారణకి వచ్చేయచ్చు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రొఫెషనల్ బిహేవియర్, దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్లయింట్, విచ్ ఈజ్ వెరీ ప్రొహిబిటెడ్. సో ఇది కూడా ఒక అంశం. ఇకపోతే ఫిఫ్త్ పాయింట్, అష్యూరెన్స్ ఇవ్వగలగాలి. అంటే ఫస్ట్ కన్సల్టేషన్లో వెళ్ళినప్పుడు ఎస్ మీరు ఇది చేస్తే ఇది తగ్గుతుంది, ఇది ఫాలో అయితే ఇలా రిజల్ట్ వస్తుంది అని అష్యూరెన్స్ ఇవ్వగలగాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన కిటుకుంది. ఓవర్ అష్యూరెన్స్ ఇస్తుంటే అనుమానించాలి, అండర్ అష్యూరెన్స్ ఇస్తున్నా అనుమానించాలి. అండర్ అష్యూరెన్స్ అంటే కష్టమండి, ఇది అవ్వదండి, మీ ప్రయత్నం చాలా ఉండాలి, ఇది అయ్యే పని కాదు, చాలా సెషన్స్ తీసుకుంటే, అలా కొంచెం డీమోటివేటెడ్గా అండర్ అష్యూరెన్స్ ఇస్తున్నా, ఇది చాలా మొండిది, తగ్గదు అని చెప్తున్నా అనుమానించాలి. అలా కాకుండా ఓవర్ అష్యూరెన్స్, ఇలాంటి నేను చాలా చూశాను, చాలా సులువుగా తగ్గిపోతుంది, ఏమి ఇబ్బంది పడద్దు, కాకపోతే కొంచెం టైం పడుతుంది, బట్ డెఫినెట్గా తగ్గిపోతుంది, ఏం పర్వాలేదు, అంతా నాకు వదిలేయండి, ఇది ఫీజు అవుతుంది, ఇచ్చేసేయండి, ఇంక అయిపోయింది అని తొందరగా తెగ్గొట్టేస్తూ ఓవర్ అష్యూరెన్స్, ఓవర్ ప్రామిసెస్ ఇస్తున్నా కూడా, ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా కూడా అనుమానించాలి. మరి ఏది కరెక్ట్ అంటే, ఎంతవరకు తగ్గుతుందో క్లియర్గా చెప్పగలగాలి, ఎన్ని సెషన్స్ సుమారుగా తీసుకుంటుందో చెప్పగలగాలి, ఎంత రిజల్ట్ వస్తుందో సుమారుగా చెప్పగలగాలి. మీరు ఏం చేయాలి అంటే, క్లయింట్ ప్రయత్నం ఎంత చేయాలి, థెరపిస్ట్ ఆయన ఏం చేస్తాడు, ప్రొసీజర్ ఏం జరుగుతుంది, చివరికి బిహేవియర్ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంతవరకు ఈ పని చేస్తుంది అన్నది ఒక మాదిరిగా వివరించగలగాలి. ఎందుకంటే మెడికల్ సైన్స్ ఇట్ సెల్ఫ్
అంటే ఈ మెడికల్ సైన్స్, ఈ సైకాలజీ విషయానికి వస్తే అది డెవలప్ అయిందే కొంతవరకు, పూర్తిగా కన్క్లూజన్ రాలేదు. ఇట్ ఈజ్ స్టిల్ అన్సెటిల్డ్ ఏరియా సైకాలజీ అనేది. అంటే 70 to 80% మధ్యలో రిజల్ట్ వస్తుంది. 100% వస్తుందని ఎక్కడ కూడా గ్యారంటీ లేదు. సో 100% వచ్చేస్తుందని ఓవర్ అష్యూరెన్స్ ఇచ్చినా రాకపోవచ్చు, ఇది వేస్ట్, పని చేయదు అని చెప్పి అండర్ అష్యూరెన్స్ ఇస్తున్నా కూడా అనుమానించి తీరాల్సిందే. 70 to 80% అన్నది డెవలప్ అయిన సైన్సే చెప్తుంది కాబట్టి, మెడికల్ సైన్స్ అంతవరకు డెవలప్ అయింది కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నట్టుగా చెప్తూ ఉంటే అది మంచి కౌన్సిలింగ్ కింద, మంచి థెరపిస్ట్ కింద మనం అంచనా వేసుకోవచ్చు అనమాట. ఇది 5వ అంశం. ఇకపోతే 6వ అంశం ఎక్స్పీరియన్స్, వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా పాయింట్కి వస్తే మోర్ దాన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న థెరపిస్ట్ కానీ, కౌన్సిలర్ కానీ సైకాలజీని కలవడం అన్ని విధాల మేలు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. ఎందుకు అంటే ఎన్నో కేసెస్ని చూసిన అనుభవము, ఎన్నో కేసెస్ని సాల్వ్ చేసిన అనుభవము, ఎన్నో కేసెస్తో డీల్ చేసిన అనుభవం కూడా ఈ 10 years వల్ల జనరల్గా వచ్చేస్తుంది. కాబట్టి మోర్ దెన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న థెరపిస్ట్ ఆర్ కౌన్సిలర్ ఆర్ సైకాలజిస్ట్ అయితే మేల్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. ఆ 10 years దాటితే వచ్చే ఎక్స్పర్టైజ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇంకొక విషయం. ఇకపోతే 7th పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్. అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద థెరపిస్ట్ ఆర్ కౌన్సిలర్ ఆర్ సైకాలజిస్ట్. బ్యాక్గ్రౌండ్ అనేటప్పటికీ నాట్ ఓన్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ క్వాలిఫికేషనల్ బ్యాక్గ్రౌండ్, బట్ వర్క్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది వర్క్ ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇది వరకు లేదా ప్రస్తుతం అంటే పాస్ట్లో కానీ, ఎగ్జిస్టింగ్గా కానీ ఏదైనా ఒక రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో కానీ, ఆర్గనైజేషన్లో కానీ ప్రొఫెసర్గా కానీ, అసోసియేట్ ప్రొఫెసర్గా కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానీ పనిచేస్తున్నారా లేదా పనిచేశారా, లేదా ఏదైనా ఆర్గనైజేషన్ కానీ, ఇన్స్టిట్యూషన్ కానీ కన్సల్టెంట్ సైకాలజిస్ట్గా, కౌన్సిలర్గా, థెరపిస్ట్గా ఉన్నారా, అది ఏదైనా కావచ్చు. రిప్యూటెడ్, ఒక మంచి రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం, కొన్ని సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవం కానీ, పని చేస్తున్న అనుభవం కానీ ఉందా అన్నది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల అకౌంటబిలిటీ, క్రెడిబిలిటీని మనం అంచనా వేయచ్చు. ఖచ్చితంగా ఎక్స్పర్టైజ్ని, ఎక్స్పీరియన్స్ని మనం బిలీవ్ చేయొచ్చు అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ అన్నది కూడా ఒక ముఖ్యమైన అంశం అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ 8th అంశం ఏంటంటే డ్రెస్సింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్. అంటే కారణాలు ఏవో చెప్తూ ప్రొఫెషనల్గా లేకుండా చాలా క్యాజువల్గా డ్రెస్సింగ్ స్టైల్ ఉన్నా, చాలా క్యాజువల్గా మూవ్ అవుతున్నా, చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నా కూడా మనం కొంత సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే థెరపటిక్ రిలేషన్షిప్ అన్నది మెయింటైన్ చేయాలి అని ఫస్టే చెప్పుకున్నాం కదా. దాంట్లో భాగంగానే డ్రెస్సింగ్ కూడా ప్రొఫెషనల్గా ఉండడం అన్నది అవసరం అన్నమాట. ఆ డ్రెస్సింగ్ అనేది ప్రొఫెషనల్గా ఉంటే మంచిది. అంటే డిగ్నిఫైడ్గా, చాలా క్రేజీగా, క్యాజువల్గా కాకుండా డిగ్నిఫైడ్గా, మీనింగ్ఫుల్గా ఉండడం మంచిది. ఆ సైన్స్ ఉంటే మనం ఎక్కువగా బిలీవ్ చేయొచ్చు అనమాట. సో డ్రెస్సింగ్ సెన్స్ అన్నది ప్రొఫెషనల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం బాడీ లాంగ్వేజ్ అన్నది కూడా, అంటే ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఓవర్ ఇంట్రెస్ట్ చూపిస్తూ, లేదా అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలోనే తడబడుతూ ఉన్నా, లేకపోతే మీరు అడిగిన క్వశ్చన్స్ని దాటవేస్తున్నా, లేదా తను చెప్పిందే వినాలన్న డామినేషన్ని చూపిస్తున్నా, మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఉన్నా, ఇందాక చెప్పుకున్నట్టుగా ఫీజు విషయంలో బార్గెనింగ్ చేస్తున్నా, ఇటువంటివన్నీ కూడా బాడీ లాంగ్వేజ్లో ఆర్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్లోకి వస్తాయి కదా. సో అందుకని ప్రొఫెషనల్ డ్రెస్ సెన్స్ అండ్ ప్రొఫెషనల్ బాడీ లాంగ్వేజ్ అన్నది
మనం అంచనా వేయచ్చు. సో అటువంటివి ఉన్నప్పుడు మంచిదనే భావించాలి, లేనప్పుడు మాత్రం సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక 8వ అంశం టైం మేనేజ్మెంట్. అంటే కరెక్ట్గా అపాయింట్మెంట్ ఒక టైంకి ఫిక్స్ చేసి ఆ టైంకి ఖచ్చితంగా ఉంటున్నారా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. మీకు ఒక టైం ఇచ్చి ఆ థెరపిస్ట్ కానీ కౌన్సిలర్ కానీ డిలే చేస్తున్నా, సరిగ్గా మెయింటైన్ చేయకున్నా, ఫ్రీక్వెంట్గా క్యాన్సిల్స్ అంటే సెషన్స్ని ఫ్రీక్వెంట్గా క్యాన్సిల్ చేస్తున్నా, లేదా 45 minutes to 1 hour కాకుండా తొందరగా ముగించేస్తున్నా అనుమానించాలి. అట్ ద సేమ్ టైం ఇచ్చిన టైం ఒకటి, తర్వాత ఫ్రీక్వెంట్గా మార్చేస్తున్న టైం ఒకటి, అలా అంటప్పుడు కూడా అనుమానించాలి. అంటే టైం మేనేజ్మెంట్ అన్నది ఒక గుడ్ సైన్ అనమాట. మీకు ఇచ్చిన టైంకి ఇచ్చిన డేట్కి స్టిక్ ఆన్ అయి ఉంటున్నారా లేదా, ఫ్రీక్వెంట్గా చేంజెస్ చేస్తున్నారా లేదా ఫ్రీక్వెంట్గా క్యాన్సిల్ చేస్తున్నారా అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇక 9వ అంశం స్టీరియోటైప్ అంటారు. ప్రతి సెషన్ కూడా ఇంతకుముందు సెషన్ కంటే ఇంప్రూవ్గా ఉందా, డెవలప్మెంట్గా ఉందా, అంటే కొత్తగా ఉందా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. స్టీరియోటైప్లో ఉంటే అంటే ప్రతి సెషన్ కూడా ఇంచుమించు ఒకేలా ఉండడం, ప్రతి సెషన్ కూడా చెప్పిందే చెప్పడం, ప్రతి సెషన్లో కూడా చేయించిందే చేయించడం, అలా చేస్తుంటే మాత్రం కొంచెం అనుమానించాలన్నమాట. కంపల్సరీగా క్రియేటివిటీ అనేది ఉండాలి. సెషన్కి కొత్తదనం ఉండాలి. సెషన్కి మారుతూ ఉండాలి. సెషన్కి అసైన్మెంట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ కూడా కొంత వాల్యూ యాడెడ్ అన్నది జరగాలి. అంటే ఇంకొంచెం సంథింగ్ బెటర్, సంథింగ్ మోర్ అన్నది జరుగుతూ ఉండాలన్నమాట. రిలాక్సేషన్ థెరపీ కంటిన్యూస్గా త్రూఅవుట్ సెషన్స్ ఉన్నప్పటికీ కూడా, అది మారకుండా అలాగే ఉన్నప్పటికీ కూడా దానికి ఇంకా యాడ్ చేసేవి అంటే 45 to 1 hour సెషన్లో ప్రతి సెషన్లో కొంచెం ఎక్స్ట్రా ఏదైనా చెప్పడం, కొంచెం ఇంకా ఏదైనా యాడ్ చేయడం, ఇంకొంచెం అసైన్మెంట్స్, ఇంకొంచెం ఎక్సర్సైజెస్ అనేవి ఇస్తూ పోతూ ఒక సెషన్కి మరొక సెషన్కి డెవలప్మెంట్ చేంజ్ చేస్తూ, అంటే డెవలప్మెంట్ని తీసుకొచ్చే విధంగా ఉంటూ ఒక సెషన్కి మరొక సెషన్కి కంపల్సరీగా ఎంతో కొంత వాల్యూ ఎడిషన్ అన్నది జరుగుతూ ఉండాలన్నమాట. ఇకపోతే చివరిగా ఫైనల్గా 10th రూల్ ఏంటంటే, ఇన్ని సెషన్స్ ఫిక్స్డ్ సెషన్స్ అని ముందే చెప్పుంటారు. ఆ ఫిక్స్డ్ సెషన్ కంటే తక్కువ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అనుమానించాలి. ఎప్పుడైనా సరే చెప్పిన సెషన్స్ కంటే ఒకటో రెండో మూడో నాలుగో ఏదైనా కానివ్వండి, చెప్పిన సెషన్స్ కంటే కొన్ని ఎక్కువే ఉండాలి తప్ప, లేదా చెప్పిన సెషన్స్ వరకే ఉండాలి తప్ప తక్కువ సెషన్స్లోనే ముగించేస్తే మాత్రం ఖచ్చితంగా సస్పెక్ట్ చేయాలి, ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. ఇకపోతే దీంతోపాటు ఫీడ్బ్యాక్ అన్నది, అంటే సెషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 21 days తర్వాత, లేదా 42 days తర్వాత, లేదా సమ్ డేస్ తర్వాత ఎంతో కొంత టైం ఇచ్చేసి మీ కౌన్సిలింగ్ అయిపోయింది, సెషన్స్ అయిపోయి, మీ థెరపీ అయిపోయింది, యూ కెన్ లీడ్ యువర్ నార్మల్ లైఫ్ అని చెప్పేసిన తర్వాత ఎంతో కొంత టైం గ్యాప్ ఇచ్చి ఫీడ్బ్యాక్ సెషన్ని కూడా తీసుకోవాలి. అలా ఫీడ్బ్యాక్ సెషన్ని తీసుకుంటున్నప్పుడు, ఫీడ్బ్యాక్ సెషన్కి ఇన్వైట్ చేసినప్పుడు, ఫీడ్బ్యాక్ సెషన్ని ఇంక్లూడ్ చేసినప్పుడు థెరపీలో అది మంచి థెరపీ అని మనం గుర్తించవచ్చు. సో ఇవి హౌ టు చూజ్ ఏ సైకాలజిస్ట్ అన్న విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. బై టేకింగ్ ఆల్ దీస్ 10 points into account, by taking all these things as a parameter, one can betterly judge or analyze or choose a good psychologist or therapist or counselor. సో అర్థమైంది కదా, ఇది ఒక థెరపిస్ట్ని చూస్ చేసుకునే విధానం అన్నమాట. ఒక్క విషయం, లా ఆఫ్ కర్మ సూత్రం ప్రకారం
మనం ఒకళ్ళకి హెల్ప్ చేస్తే తిరిగి ఈ యూనివర్స్ మనకు ఆ హెల్ప్ని ఏదో ఒక రూపంలో తిరిగి చేస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి, అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి కదా. సో ఇటువంటి వీడియోస్ ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో అక్కడ ఉపయోగపడే అవకాశం ఉంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో అయినా, రిలేటివ్స్లో అయినా, ఫ్రెండ్స్లో అయినా, పరిచయస్తుల్లో అయినా ఎవరికైనా ఏదైనా ఒక వీడియో ఉపయోగపడచ్చేమో. కనుక ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళకి మీ హెల్ప్ అందించండి. మీరు అందించిన హెల్ప్ తిరిగి యూనివర్స్ మీకు ఏదో ఒక రూపంలో తిరిగి మీకు అందజేస్తుంది. అది ప్రకృతి నియమం, ఈ యూనివర్స్ లా ఆఫ్ కర్మ సిద్ధాంతం. సో షేర్ చేయండి చాలు. థ్యాంక్ యూ.